నీ దగ్గర దాచడానికి ఏముంది వేదా? నాకు జరిగింది తలుచుకుంటే చాలు కళ్ళ ముందు రిషి చేసిన అన్యాయమే గుర్తొస్తుంది. నా మీద రిషి చేసిన అత్యాచారం గుర్తు చేసుకుంటేనే నా కొళ్ళంతా కంపరంగా ఉంది. అందుకే అవి గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఆవేశంతో రగిలిపోతున్నాను. నన్ను నేనే చంపేసుకోవాలన్నంత అసహ్యంగా ఉంది. నా మీద నాకే విరక్తి పుడుతుంది వేదా. వీణా, ఎంతకాలమని ఇలా బాధపడతావు? జరిగిందాన్ని ఎవరు మార్చలేరు. జరగాల్సిన దాంట్లో అయినా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. వేదా, కార్తిక్ బావ ఏ రోజైతే నా జీవితంలో లేడో నేను ఆ రోజే చచ్చిపోయాను. ఇక నా జీవితంలో జరిగింది జరగబోయేది ఏమీ లేదు. నేనెంతకాలం బ్రతికినా ఇలా శవంలా బ్రతకడమే. వీణా, ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ లైఫ్ని పాడు చేసుకోకు. అన్నీ సర్దుకుంటాయి. ఆకలిగా ఉందన్నావు కదా, పద భోంచేద్దు గాని. నేను కాసేపు ఆగొస్తాను వేదా. సరే. వీణ చెప్తుంది నిజమేనా? నేను తన ఫేస్లో చూసిందైతే తను చెప్తుంది కాదే. వీణ నా దగ్గర ఏదో దాస్తుంది. అదేంటో కనిపెట్టాలి. రిషి ఏడమ్మా? అమ్మ వీణ, రిషిని తీసుకురాలేదా? అదేంటి వీణ, తను రాలేడని నీకు తెలుసు కదా, నువ్వే తీసుకురా. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. తనకి సేవలు చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను చేయలేను. మనసు లోపల జరిగినవన్నీ పెట్టుకుంటే మీ మధ్య పెరిగిన దూరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాడు చేసిన తప్పే కావచ్చు, దాన్ని పట్టుకుని సాగదీస్తూ ఉంటే ఎలాగా? వాడికి కావలసిన మంచి చెడ్డ నువ్వే కదా చూసుకోవాలి. వీణా, వెళ్ళి తీసుకురా. ఎరా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కొంచెమైనా తగ్గిందా? నా కొంటికి తగిలిన గాయాల బాధ కన్నా మీ అందరి దృష్టిలో క్షమించరాని తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టానన్న బాధే ఎక్కువగా ఉంది. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, ఇక నుంచైనా నువ్వు సక్రమంగా ఉంటే మాకు అదే చాలు. వీణని బాగా చూసుకో, అదే నువ్వు చేసిన తప్పుకి పరిష్కారం. మారతాళ్లేరా అన్నయ్య, మారకుండా ఎందుకుంటాడు? వాడు నీ కొడుకేగా, తప్పేదో ఒప్పేదో తెలుసుకుంటాళ్లే. చిన్న వయసు కాబట్టి తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు కదా, చక్కగా మారతాడు. ఇంకా చూస్తావేంటి వేణా? నీకు కాబోయే భర్తకి టిఫిన్ పెట్టు. అన్నయ్య, నీకు నా మీద కోపం లేదు కదా? సారీ అన్నయ్య. నిన్ను శ్రీ, తప్పైపోయింది అంటున్నాడు కదా, వదిలేసేయండి. మారాను అంటున్నావు కదా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పినట్టే ఉంటాను అన్నయ్య, చూస్తావుగా. ఏంటమ్మాయ్ స్పూన్తో పెడుతున్నావు? చేత్తో పెడితే నీ చెయ్యి ఏమన్నా అరిగిపోద్దా? చేత్తో పెట్టు.
రే రిషి, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. నీ కర్మకాలి నాతో పెట్టుకుంటున్నావు. చచ్చవరా. నాకు చాలా చిరాగ్గా ఉంది. స్నానం చేయిస్తారా? నేను చేపిస్తానులే బాబు. అయ్యో మీరెందుకు అత్తయ్య? ఎలాగో వాళ్ళకి పెళ్ళవుతుంది కదా. ఇలాంటివి చేస్తే ఒకరి మీద ఒకరికి కోపాలు పోయి ఇద్దరు దగ్గరవుతారు. వీణని చేయించనివ్వండి. తనకి జరిగిన సంఘటనకి అంత తొందరగా కంబ్యాక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. తనెవరూ ఇబ్బంది పెట్టొద్దు. రే రిషి, పదరా, నేను తీసుకెళ్తాను. చా, దీన్ని ఆడుకునే ఛాన్స్ మిస్ అయింది. రిషి అంటే ఇష్టం లేదు అంటది గాని కాబోయే భర్త మీద అభిమానం ఉంది. వీళ్ళే ఉద్దేశంతో అన్నా వీళ్ళన్నది మాత్రం నిజం. వీళ్ళిద్దరు పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలి. అత్తయ్య, బీరకాయ కర్రీ చేస్తున్నాను. మీకు ఓకే కదా? అమ్మ వేద, నువ్వు ఇంటి కోడలివి మాత్రమే కాదు, నాకు కూతురు లాంటి దానివి కూడా. అందుకే నేను నీతో కొన్ని చెప్పుకోవాలనుకుంటున్నానమ్మా. అయ్యో చెప్పండి అత్తయ్య. నేను కార్తిక్ని కలిసొచ్చాను. ఏంటత్తయ్య మీరనేది? నేను వాణ్ణి కలిసొచ్చినప్పటి నుంచి మనసుని ఉగ్గబట్టుకొనున్నాను. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కార్తిక్ రిషిని కొట్టలేదని నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందమ్మా. నా కొడుకు ఇలాంటి పని ఎప్పుడూ చేయడు. నాకు వాడే చెప్పాడు, నాకు కొట్టాలనుంటే ఇప్పుడు కాదమ్మా, వీణకి అన్యాయం జరిగిన రోజే వాణ్ణి నరికి పోగులు పెట్టేవాణ్ణన్నాడు. కానీ నీ పెంపకంలో ఉన్న సంస్కారం వల్ల నేనలా చేయలేకపోయానని ఏడుస్తూ చెప్పాడమ్మా. నేను తప్పు చేయలేదు, రిషిని కొట్టలేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. నాకు నమ్మకం ఉందమ్మా, నా కొడుకు ఖచ్చితంగా అబద్ధం చెప్పడు. మరి రిషి అంత గట్టిగా కార్తీకే కొట్టాడని ఎందుకు చెప్పాడు? వీణ మీదే ఆధారపడి కదల్లేని స్థితిలో ఉన్నాడు కదా అత్తయ్య. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. రిషి ఏమైనా నాటకం ఆడుతున్నాడంటావా?